అదేవిధంగా గవర్నమెంట్లో ఎంపీడీఓ గారికి మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర కాబట్టి ఇట్లా ఉంటాయి స్వచ్ఛందంగా వచ్చి మా చూడమని చెప్పారు. నేను కూడా 5 మందిని తీసుకుంటానని తీసుకొని చేయండి మంచిది. అవి చేసే డబ్బులు ఇచ్చే పని వాళ్ళకి తెలుసుకొని ఏం నీ ఫ్యామిలీ ప్రాబ్లం రేషన్ కార్డు లేదా బియ్యం కార్డు లేదా నీకు గవర్నమెంట్ తరఫున ఎన్నో స్కీమ్లు వస్తా ఉన్నాయి. ఈరోజు ఇల్లు లేని ఇల్లు కూడా కట్టించవచ్చు. ఇల్లు కూడా ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు ఇంకా పరిచయం వస్తా ఉన్నారు. ఈ కూడా మండలంలో ఇంచుమించు 3000 మందికి వచ్చారు మాకు ఇండ్లు లేదు. ఇచ్చింది గవర్నమెంట్ వచ్చినప్పుడంతా ఇండ్లు ఇస్తా ఉన్నారు, బట్ ఇండ్లు లేదు అనేసి వస్తా ఉన్నారు. కాబట్టి అట్లా వాళ్ళు ఎన్క్వైరీ చేసి ఎవరికి ఘనంగా ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తే అది కూడా ఈ ప్రోగ్రామ్ అయింది. అదే రకంగా మనకి ఈరోజు ఎందరో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం కల్పించాలా. ఈరోజు దానికోసమే మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ఎన్నో ఇండస్ట్రీలు కూడా తెచ్చి చదువుకున్న వాళ్ళకందరికీ కూడా మినిమం ఇంటర్ పాస్ అయిన వాళ్ళకందరికీ కూడా పైన ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో ఇండస్ట్రీలు కూడా తెస్తా ఉన్నారు. దాంట్లో ఇది కూడా ఒక భాగం కూడా నేను తెలియజేస్తున్నా. ఇట్లా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మనము ఈరోజు గవర్నమెంట్ నుండి కూడా వస్తా ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా స్కీమ్లు ఇస్తానే ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసి మనకి ఎవరికి కొందరు రేషన్ కార్డు లేకుండా కూడా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పి ఆ రేషన్ కార్డు తీయిస్తే అది కూడా దీంట్లో మనం వెరిఫికేషన్ అవుతాం. ఇట్లా ఈ రేషన్ కార్డు లేని వల్ల ఇప్పుడు ఇల్లు రాదు, పింఛన్ రాదు, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమీ కూడా రావు. అది కూడా ఈరోజు కొత్త కార్డు రేషన్ కార్డు అంతా కూడా ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఈరోజు మనం అప్లోడ్ చేస్తా ఉన్నాము. ఇంకా ఎవరైనా రేషన్ కార్డు చేసుకోకుండా కూడా చేస్తే వాళ్ళకందరూ కూడా రేషన్ కార్డులు వస్తాయి. అదేవిధంగా పింఛన్లు కూడా మనకి ఇన్ని రోజులు చాలా పింఛన్లు ఇస్తా ఉండి వాళ్ళు చనిపోతే వాళ్ళ భర్త చనిపోతే భార్యకి రాకుండా ఉండే ఆ పింఛన్ కూడా రేపు నెలలే కూడా ఈమెను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అవి కూడా పింఛన్లు వస్తాయి. ఇంకా మనకి ఈరోజు ఆ పింఛన్ కూడా ఈరోజు మనకి ఏమైనా చేస్తా ఉన్నారంటే కొందరు దొంగ సర్టిఫికేట్ చేసుకునేసి 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటారు. చాలా దారుణంగా ఉంది. బ్రహ్మాండంగా కూడా నడుచుకోపోతా ఉంటాడు, వాళ్ళకి పింఛన్ 15,000 ఇస్తా ఉంది. మన అదే చిన్న ఎగ్జాంపుల్ మన ఆఫీసర్ గారే చెప్పారు. కొంగాటంలో బుల్లెట్లో వచ్చి బుల్లెట్ మీద ఉన్నాడంటే అయినా పింఛన్ సంతకి పెట్టేసి 15,000 తీసుకోపోయింది. ఏమిటో ఆయన కాలు ప్యాచ్ చేసుకుంటాడు. బాగుంది, 15,000 రూపాయలు ఇస్తాం. ఎంత దారుణంగా ఉంది. ఎవరు లేని ఇస్తే సంతోషిస్తాం. ఇట్లా అవన్నీ కూడా ఉన్నాయి. దయచేసి అట్లా కూడా ఎవరు రాజకీయ నాయకులు ప్రోత్సహించొద్దండి. ఎందుకంటే ఇది నాకు కావాల్సిన వాడు, ఇది నా ఎనికింటి ఉన్నాడు, ఇది నా బంధువు అనేసి సర్టిఫికెట్ డాక్టర్ చెప్పడము, అధికారులు చెప్పడము, బెదిరించడం, తీయించడం చాలా దారుణంగా ఉంది. లాస్ట్ అలా అయితే ఇంచుమించు మన మండలంలోనే కూడా 15,000 రూపాయలు పింఛన్ తీసుకునే వాళ్ళు చాలా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మామూలు 4,000 ఇస్తే కూడా బాగుంటుంది. ఎవరు కొనుక్కొని ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు వాళ్ళు 15,000 ఇవ్వచ్చు. గట్టి మీదే ఉంటారు పాపం, వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు ఉండేలా కాబట్టి వాళ్ళు 15,000 ఇస్తారు. బాగుండి కూడా 15,000 ఇస్తామనే చాలా దారుణం. అదేవిధంగా 6,000 పింఛన్ కూడా దారుణంగా ఉంది. ఏమి లేని వాళ్ళు కొన్ని పింఛన్ ఇస్తే బాగా బిల్డింగ్ పెట్టుకొని బాడీలు తీసుకుంటే వాళ్ళు కూడా ఈరోజు పింఛన్ తీసుకుంటారు. బిల్డింగ్ బాడీలు వస్తాయి, వాళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు ఈరోజు. అట్లా వాళ్ళంతా కూడా చెప్పి మరాఠా మోటివేట్ చేసి ఇట్లా వాళ్ళు పింఛన్ తీసేయాలని కూడా చెప్పండి, తప్పేమి లేదు. తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే లేని వాళ్ళకి ఇస్తాం పింఛన్. ఇట్లా ఈ ఉపగ్రహం పెట్టిన కూడా దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని నిరుద్యోగంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలా, పేదవర్గం ఉండే వాళ్ళకి భవిష్యత్తులో ముందుకు తీసుకొచ్చేయడానికి ఏ సహకారం చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళకి మనం సహకారం చేసి ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలా అనే దానికోసమే ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి దయచేసి ఈ రోజు మనకి గవర్నమెంట్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తా ఉంది. ఈ రోజు భూమి లేకుండా ఉండే మహిళా సోదరికి కూడా 20 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తా ఉన్నారు వెలుగు ద్వారా. వాళ్ళకి భూమి అవసరంగా, వాళ్ళకి బ్యాంకులో గ్యారెంటీ అవసరంగా, వాళ్ళ గ్రూప్ లో ఉండి సక్రమంగా గ్రూప్ కట్టుకున్నాడంటే ఈ పొద్దు ఆ గ్రూప్ లో ఉండే మహిళా సోదరి మనకి 1 లక్ష రూపాయలు ఇంటి 2 లక్షలు 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇన్ని సదుపాయాలు గవర్నమెంట్ చేస్తా ఉంది. ఇదంతా కూడా మనము సద్వినియోగం చేసుకుని మనం ముందుకు తీసుకోకపోతేనే గవర్నమెంట్ మన పబ్లిక్ కూడా ముందుకు వస్తారు, వాళ్ళకు కూడా సదుపాయాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి దృక్పథంతో చేస్తారు, ఇన్కమ్ అసెస్మెంట్ వాళ్ళు కొంతమంది చేస్తారు, డబ్బులు ఎన్జిఓస్ కొంతమంది చేస్తారు, ప్రజాప్రతినిధులు కొంతమంది చేస్తారు. అదేవిధంగా రకరకాల పేదరిక నిర్మూలనకి వాళ్ళ స్థాయి బట్టి చేస్తారు. దానికి ఒక ఫ్రేమ్ సిస్టమ్ అనేది ఒక తయారు చేయాలి. ఆ సిస్టంలో మన అకౌంట్ పెట్టి ఉండాలి. అకౌంట్ పెట్టి ఉన్నప్పుడు ఏమైతుంది, పేదరిక నిర్మూలనకి సార్ 1000 రూపాయలు ఇస్తామని 1000 రూపాయలు ఇచ్చేది దానికి కాదు. డబ్బులు ఇస్తే మనం రొటేషన్ అది ఆడిపోతుంది. మీకు తెలుసు, డబ్బు ఇవ్వడం ముఖ్యం కాదు.
చేపలు పట్టే ఉంటే చేపలు పట్టుకునేదానికి మార్గం వెతికించి చేప ముందు తీసి బెస్ట్, కానీ వండి బిర్యానీ పెట్టి వారి బంధంగా భోజనం పెట్టడం అది కరెక్ట్ కాదు. అందులో భాగంగానే ఉన్నవారు లేనివారు వ్యత్యాసం లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో బాగు చేయాలంటే మనం ఏమి చేయాలని చెప్పి ఆలోచన విధానమే ఈ P4 సిస్టమ్ విధానం. అందులో భాగం తీసుకుంటే మన సర్పంచ్ గారు, మన ఎక్స్ సర్పంచ్ గారు ఇద్దరు వాళ్ళు మీకు చాలా మంది తీసుకోవచ్చు. దత్తుకు మా ఇంట్లో 5,000 మంది అసలు పాయింట్లో తీసుకోవచ్చు మా సర్పంచ్ గారు అయితే కొంతమందిగా. అదేవిధంగా ప్లానింగ్ ప్రకారము వార్డు సభ్యులు ఎంపీడీ సభ్యులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీడీ సభ్యులు, NGOs వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటేనే ఇది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందులో భాగంగా టౌన్లో అయితే మంచి ఫైనాన్సర్స్, సినిమా థియేటర్స్, అంగుళ్ళు, మంచి బిజినెస్ అంగుళ్ళు వాళ్ళు, అటు డీజిల్ బంక్ వాళ్ళు, రకరకాల వ్యాపారస్తులు ఇన్వాల్వ్మెంట్ చేస్తే దాదాపు 270 ఫ్యామిలీస్ మాత్రమే ఉంది విడిపోవడానికి. 270 కాదు, ఇంకా ఎక్కువ ఉంటాయి. అదేంటి హౌసింగ్ విషయంలో అయితే తప్పకుండా హౌసింగ్ సారు కట్టిస్తామన్నాడు. హౌసింగ్ అయితే తప్పకుండా శాంక్షన్ చేస్తాం. వాళ్ళకి ముందు నుండి కట్టిస్తే చాలా మంచిది. ఆ కట్టించడానికి కూడా ప్రభుత్వం వినియోగానికి సిద్ధంగా ఉంది. దాదాపు ఈ విడికోటలో గతంలో ఇల్లు పరిస్థితిలో దాదాపు 27 ఎకరాల భూమి తీసి దాన్ని అన్యాయకృతం చేసి కొంతమందికి ఇచ్చి కొంతమంది భూమి నిలువ ఉంది. ఆ నిలువ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చేదిగా చూస్తూ వాళ్ళకి ఫ్యామిలీ భాగంగా ఎవరైతే లిస్ట్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా చేయడానికి జరుగుతుంది. ప్రధానంగా ఏమంటే అంశం ఒకే ఒకటి, మనం 5 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి ఏదో డ్రైవింగ్ లైసెన్స్ మనం తీర్చి డ్రైవింగ్ నేర్పించి వాళ్ళు ఏదో పదులు పంపించవచ్చు. అదేవిధంగా అప్పుడే చెప్పినట్ల రంగనాథ్ గారు చెప్పినట్టు ఒక లైసెన్స్ పెట్టుకుంటే ఆటో తీసేయడము, లేకపోతే ఏదో వెహికల్ తీసి వాళ్ళు పట్టుకోవడానికి మార్గం తీయడము, ఆ విధంగా చేయొచ్చు. అదేవిధంగా మహిళా సోదరుల వాళ్ళు అయితే గతంలో మహిళలు చాలా బ్యాంక్ మీటింగ్ కూడా వచ్చేవాళ్ళు కాదు. నాకు తెలిసినంత మేము ఇల్లు తిరిగి 1000 రూపాయలు ఇచ్చి చారీస్ ఒకటి ఇచ్చి వాళ్ళు అనుకుని ఇంకు చేసేవాళ్ళు 91లో. ఆ పరిస్థితి ఈరోజు తీసుకుంటే బ్యాంకు పోతే ఆ 2 ముగ్గురు ఉంటాం, మగవాళ్ళు అందరూ మేడం సంబంధించిన వాళ్ళే ఉంటారు, ఎక్కువ లేడీస్ ఎక్కువ ఉంటారు. కారణం ఏంటంటే అది గవర్నమెంట్ ట్రైన్ చేసింది కాబట్టి ఆ సిస్టంలోకి వెళ్ళింది, ప్రధానంగా సిస్టమ్ పోయింది. ఈడ పరిస్థితి ఏంటంటే ఈ మీటింగ్ విషయంలో కూడా చోటపు గారు మాట చెప్పారు. ఏమంటే మూమెంట్ తీసుకురావాలంటే పార్టీకి అంకితంగా భావంతో, సేవాభావ దృక్పథంతో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కలిసి వాలంటీర్గా సిస్టమ్ లేకపోతేనే డెవలప్మెంట్ అవుతుంది. ఆ విధంగా సిస్టమ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసి మండల లెవెల్ ఆఫీసర్తో కూర్చొని అందరితో ప్రజాప్రతినిధులు అందరూ పిలిచి మాట్లాడి ఒక సభ పెట్టి సభలో అందరూ కూడా ఇచ్చి ప్లానింగ్ ప్రకారం తీసుకుంటే బాగుంటుంది. అందులో ఉన్న వీకోట వాళ్ళైతే చాలా వరకు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 5 మంది అనేది మా ఉప సర్పంచ్ చెప్తారు, 10 మంది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 10 మంది వెళ్ళిపోయా. అటువంటి ఫైనాన్సర్స్ చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎండిఓకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, ఎక్స్ సర్పంచ్ కానీ, ఎంపీ సభ్యులు, వార్డు మెంబర్లు మీరందరూ కూడా సహాయం చేసి ఎవరైతే మీ పరిధిలో ఉన్నారో పేదరికం వాళ్ళ పేదరికం చూపించడం, అదేవిధంగా మీ పరిధిలో ఉండే ఫైనాన్సర్స్ కూడా అటాచ్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాదిరిగా తయారు చేసి ఇస్తే క్లియర్ కట్గా మీరు అందరూ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మా పిల్లల్లో నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, లేదా ఎంపీగా డిప్యూటీగా ఉన్నప్పుడు మాకు జరిగిందనే ఒక భావన మీ అందరూ క్రియేషన్ వస్తుంది. దాదాపు చేయగలుగుతారు. చేసినప్పుడు మంచి పేరు వస్తుందని చెప్పి